ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. తీర్థాటనము. ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకుని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జనసమూహం ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జనసమూహానికి అడ్డుకట్ట వేయాలి అనే కారణంతో ప్రభువు దూరప్రదేశానికి తీర్థాటనం చేయాలని నిశ్చయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండల్ని కళ్యాణ్కి పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకుని నడుచుకుంటూ దూర ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. దీనివల్ల ఎవరో కొత్తవారే ఉంటారని అనిపిస్తోంది. మణిచూల పర్వతంపై ఉన్న చాణకాపురం, మైలార్ ఈ 2 క్షేత్రాలు ప్రభువు పునీతం చేశారు. చాళకాపురంలో ప్రభు సాక్షాత్ రామదాసు మారుతి రాయుడు అయ్యారు. భజన, పూజ, ఆరతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజ స్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, ఆరతి కలిసి శనివారం భజన అయింది. చాళకాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరింపబడింది. మైలార్లో ఖండేరాయుని పూజ జరుగుతోంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో చేయడం జరిగింది. ముందు ప్రభుశంకర స్వరూపుడై ఆ స్వరూపం యొక్క భజన తయారైంది. బాల్కీ నుండి ప్రభువు బయలుదేరి వర్ణి వైద్యనాథ్కి చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తర్వాత తులజాపూర్ భవానీ వద్దకు వచ్చారు. ప్రభువు భవానీతో ఎలా తాదాత్మ్యం అయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంతో వెళ్ళినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువును ప్రథమంగా చూడగానే ఎవరో దివ్యశక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకు తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యంలో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతం అవడం వల్ల మార్గంలో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తులజాపూర్ నుండి ప్రభు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరికి వెళ్ళగానే చంద్రబాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్ళాలి అని శిష్యులు చింతించసాగారు. ప్రభు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్లను పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందర్నీ నా నావలో అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఈవలి ఒడ్డున ఉండడానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చుని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తర్వాత చూస్తే ఆ నావ లేదు, నావికుడు కూడా లేడు. అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. చంద్రబాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహర మాణిక్ ప్రభు రాశారు. ఆ వైపుకు వెళ్ళిన తర్వాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తర్వాత పండరీనాథుని దర్శించుకోవడానికి ప్రభువు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్లారు. మహాద్వారంలోంచి వెళ్లే సమయంలో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు రాశారు. తలకు చిరిగిన గుండ, పేలికతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించపోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభు చొచ్చుకుని పోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలోని హారం ఆ చండాలుని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజ వణికింది. దాంతో పూజారి భీతుడయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహంలో ప్రభువుని చూసిన ఒక్క మనిషి అరుస్తూ చెప్పసాగారు. కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అనగానే ప్రభురాక పూర్వం ప్రభువు కీర్తి విని ఉండడం వల్ల అక్కడే ప్రభువు కనిపించగానే అందరూ ఆనందభరితులు అయ్యారు. ఎవరైతే ప్రభువుని కొట్టారో ఆయన ప్రభువు కాళ్ళు పట్టుకొని దండ ప్రణామాలు వేశారు. తర్వాత ప్రభువు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కడకడోని మాణికదాస విఠలాసి భేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది. ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించారు. అక్కడి నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాలలో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువును తన ఇంటికి భక్తితో తీసుకువెళ్ళాడు. పండరిలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ
ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, ఆరతి, సేజారతి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభువు కీర్తి అన్ని ఊళ్ళలో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజుల భజనానంద క్రీడలో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవార భజనలో ముఖ్యమైంది పాండురంగడై పదం, అష్టకం, ఆరతి భజనలో ప్రభు రచించడం జరిగింది. పండరి నుండి ప్రభుమండలి పూనా మార్గంలో ఉన్న గిరినార్ పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగ్లీ మహారాజ్ ప్రభువుకు ఆశ్రయం ఇచ్చారు. ప్రభువు మరియు జంగ్లీ మహారాజ్ యొక్క ఏకాంతవాసము ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినార్ పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానము అవడం వల్ల గురువారము భజన గిరినార్ నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరమవడం వల్ల తనతో పాటు నడవడం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మాహూరి క్షేత్రం, జగన్నాథపురి అయిన తరువాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని అనగా తిరుపతి వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనం ముగిసిన తర్వాత గాన్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కోల్హాపూర్, ముదోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు వ్రాసారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవరికీ ఉండేది కాదు. గాన్గాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణ్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలని అనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమైంది. ఇంటివాళ్ల సంతోషం పట్టతరం కాలేదు. శిష్యులందరూ చేరుకుని పూర్వంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలైంది. శిష్యులందరూ ప్రభు తీర్థాటనం వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబర్రావు తాలూకాదారు యొక్క పిలుపు మేరకు తాత్యాసాహెబ్ హైదరాబాద్కి వెళ్ళి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యాసాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యాసాహెబ్కి పార్సీ, సంస్కృత విద్యలో పాండిత్యం, వేదాంత విద్యపై అభిలాష ఉండేది. గురుగీతపై జ్ఞానశిఖ అనే పేరుగల గ్రంథం రాశారు. ఇది ముద్రించడం కూడా జరిగింది. అనిర్వాచ్య అనే పేరుగల గ్రంథం స్వతంత్ర వేదాంతంపై వ్రాయబడింది. సాంప్రదాయిక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యాసాహెబ్ రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్వత్తో, వ్యవహార చాతుర్యంతో జనంలో ఆదరణీయులు అయ్యారు. దాదాసాహెబ్ మౌని తపస్వి, అందువల్ల ఇంటి బాధ్యత తాత్యాసాహెబ్కి అప్పచెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్యమండలికి ఏదైతే సాధనా మార్గాన్ని ప్రభువు చూపించారో దాన్ని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగం కూడా చివరి దశకు చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతూ ఉండడంతో ప్రభువుకి సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సంప్రదాయక పద్ధతి నేర్పించాలని ప్రభువు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందంలో లీనమై ఉన్న సమయంలో తాత్యాసాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందింది. తర్వాత అది రాసుకొని ప్రభు దర్శనార్థం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు. అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణ్లో గాదీ స్థాపన చేసినప్పుడు ఆ బిరుదావళిని గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజ్ తన దేహాన్ని మరిచి మనసులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయజయధ్వానాలు చేశారు. ఈ విషయం తాత్యాసాహెబ్ అంతఃకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి
మాణిక్ నగర్లో గాది స్థాపించిన తరువాత మొదలు పెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణ్లో నివసించిన తరువాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను సందర్శించాలని ప్రభువు శిష్యులను వెంట పెట్టుకుని గొట్టం కొట్టి అరణ్యానికి వెళ్ళారు. కరకనల్లిలో ఉన్న ఒక బక్క ప్రభువు సమాధికి పూజ చేసి ఆరతి అష్టకం పదాలు రచించారు. అక్కడ జనసముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగడానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మన వైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి సటకాలు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం యోగదండములు తయారయ్యాయి. ప్రభు చేతితో యోగదండము దొరికింది అంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. సట్కా తీసుకుని పూజగదిలో పెట్టి పూజ చేయడం వలన సర్వారిష్టాలు దూరమై సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగడం వల్ల అడిగిన వాళ్ళందరికీ సట్కా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభువు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన వేల యోగదండములు ఇప్పటికీ సంస్థానంలో ఉన్నాయి. వాటిని గదిలో ఉంచి పూజింపబడుతున్నాయి. ప్రభు కరస్పర్శ తగిలిన యోగదండములు అవడం వలన వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకనల్లిలో కొన్ని రోజుల తర్వాత ప్రభు రేకుళిగి వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్క ప్రభువు భక్తుడు. బక్క ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రులై పుట్టారని ఆయన నమ్మకం. ప్రభువే బక్క ప్రభు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించాడు. గోపాల్ బువా దృఢకాయుడై యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశము ఇప్పుడు రేకుళిగిలో ఉంది. వీరికి ప్రభుభక్తి ఎక్కువ. తర్వాత అన్ని పర్యటనలు గోపాల్ బువా ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారము. ఒకసారి ప్రభువుని వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. కేతకీ సంగము. రేకులిగి నుండి ప్రభు కేతకీ సంగమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రము. ఇక్కడ శంకరుని లింగము ఉంది. శంకరునికి మొగిలి పువ్వులతో పూజించడం నిషిద్ధం. కానీ ఇక్కడ దానితోనే పూజింపబడుతుంది. కేతకి అంటే మొగలి పువ్వు. ఆ పువ్వుకు శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షం కింద లింగం ఆకులతో కప్పబడింది. దానిని ప్రభువు బయటకు తీశారు. పూర్తి కప్పబడిన లింగము ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు మొగలి పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకీ పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగడం అసఖ్యమవడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలుగసాగింది. అంతలోనే ఒక లింగాయతు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకీ పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభువు ఆయనను సన్మానించి పంపివేశారు. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో అడగాలని ఆయన వెనుక వెళ్తే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభువు సంగమంలో నివసించి దేవాలయం కుండం బాగు చేయించారు. ప్రభువు ఇక్కడ నివసించడం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జనసమూహంతో నిండి ప్రభు యొక్క జయ జయధ్వానాలు మిన్నంటాయి. ఈ విధంగా ప్రభులీలలు సంగమంలో జరుగుతూ ఉండగా కాశీక్షేత్రంలో ఒక బ్రహ్మచారి తన గురువుకు వచ్చిన కుష్ఠరోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసినా ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై
ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నంలో కనిపించి కేతకీ సంగమంలో నా అవతారం మాణిక్ ప్రభు రూపంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి సేవ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుంది అని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంగమంనకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలుగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించాడు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలుగక నిందించడం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఎప్పటిలాగానే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానంలో ప్రభుస్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలుగక ప్రభు వంటి పిచ్చివాడు తన గురువు వ్యాధి ఎలా నయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం ఉగ్రమై, మూర్ఖ, ఇలా సంశయగ్రస్తుడవైతే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి అయిందేదో అయింది, ప్రభువును శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభు మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుంది అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభువు కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. ప్రభువు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. ఇది విని ప్రభువుకి దయ కలిగి క్షమించి అతనికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీక్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరం వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభుసేవ చేసి తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ప్రభువు సంగమేశ్వర్లో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవగానే ప్రభుపై గురి కుదిరి ప్రభుభక్తుడు అయ్యాడు. ప్రభువుకి వస్త్రాలను సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడై తీర్థప్రసాదం ఇచ్చి ముందు ముందు అధికారం పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్నట్లుగానే ఆయనకు ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తర్వాత ఆయన ఆమరణాంతరం ప్రభుసేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించేవాడు. సాంబశాస్త్రి సోమయాజీతో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పట్నుండి గాది పూజ జరుగుతూ జోళి తిరుగుతుంది. ఇక్కడికి న్యాల్కల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు. ప్రభువును న్యాల్కల్కు ఆహ్వానించడానికి ఈయన తనతో పాటు మేనా, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకుని వచ్చారు. అది చూసి ప్రభువు మేము గోసాయిలము, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు. కానీ ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకీలో కూర్చొని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకుని వెళ్ళి ప్రేమతో పూజ చేశారు. ఆ న్యాల్కల్ దేశ్ముఖ్ ఇంటివాళ్లు ప్రభుభక్తులు అయ్యారు. వాళ్ల వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కి వచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఝురణి నృసింహ క్షేత్రము. ప్రభుమండలి న్యాల్కల్కి వచ్చిందని బీదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభు దర్శనం చేసుకోవాలి అనుకున్నారు. అందుకని ప్రభువును బీదర్కు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కల్ నుండి బీదర్కు తీసుకువెళ్లారు. అప్పుడు బీదర్లో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, అనేక జాగీర్దార్లు, నవాబ్లు, పీర్జాదేలు ప్రభువు పాదధూళి తమ నగరంలో పడాలని అనుకునేవారు. బీదర్ నగర ఇతిహాసం ప్రసిద్ధమైంది. ఒక కాలంలో ఇది నవాబ్ బాద్షాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బీదర్ను పూర్వకాలంలో విదుర నగరం అనేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బీదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న ఫిరంగి బీదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబులు రాజ్యం చేయడం వల్ల బీదర్ జిల్లా అయింది.
పూర్వ వైభవం పూర్తిగా నశించడం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బీదర్ ప్రజలు ఇప్పటికంటే సంపన్నులై ధర్మపరాయణులై ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనులు దుష్టప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనస్సులో బీదర్కి వెళ్ళాలి అని ఉండేది. ఇంతలోనే సన్మానపూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ల విన్నపాన్ని మన్నించి వారితో వెళ్లడానికి అంగీకరించారు. న్యాల్కల్ నుండి మండలి బయలుదేరిన తర్వాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనాతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రోవలో ప్రభువు యొక్క జయజయధ్వానాలతో మండలి బీదర్కు 3 మైళ్ల దూరానికి వచ్చింది. అక్కడి నుండి బీదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్లు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్లాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళ్తుందేమోనని బోయిలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా ఒక పెద్ద పాము పడి ఉండడం చూసి బోయీలు భయపడిపోయారు. వాళ్ల అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యులు విషయం ప్రభువుకి తెలియచేశారు. ప్రభువు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభువు దాని వైపు చూడగానే పడగ కిందకి వంచి ముందు నడవడం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, ఈ సర్పం ఎవరికీ ఆపద కలిగించడానికి రాలేదు. మీరు ఎవరూ దాని దారికి వెళ్ళొద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మీనాను తీసుకువెళ్ళండి అని ప్రభువు అన్నారు. అంతేకాక బీదర్ వెళ్లడానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషుడు సర్పం రూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకుని మనం ఆ దారిలోనే వెళ్దాం అని ప్రభువు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తూ ఉండగా పల్లకి జురణి నృసింహక్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభువు జుర్ణి వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ 1 ఫర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది. గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుం వరకు నీరు అన్ని కాలాల్లో ఉంటుంది. దేవుని వద్దకు నడుములోతు నీళ్లలో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది. ఎడమ కుడి దిక్కుల 2 కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నృసింహమూర్తి, దాని ముందు నంది ఉంది. కొత్తవాళ్లు వెళ్తే ముందు భయపడతారు. లోపలికి వెళ్ళి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జలప్రవాహం ఉందో అది నృసింహులని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానము పవిత్రమైనది అవడం వల్ల ఎలాంటి అనుష్ఠానం అయినా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకుని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చేయలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభువు పూర్వీకులైన కేశవనాయకులు అనుష్ఠానం చేయడం వల్ల నృసింహుని కృపా ప్రసాదంగా పుత్రుడు జన్మించాడని, ఆ బాలుని పేరు నృసింహ అని పెట్టారని అంటారు. బీదర్కి దగ్గరలోని జురణిలో ప్రభు ఉన్నారని బీదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్నవాళ్లకు నిరాశ కలిగింది. బీదర్లోని వాళ్లంతా ప్రభు దర్శనానికి జురణికి రాసాగారు. ప్రభు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభు మెడలో వేల పూలదండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనం ఇచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టంలో చేశారు. తర్వాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ, ఆరతి అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం
నిర్జనంగా ఉండేది. ప్రభువు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభాయమానమై రమణీయ స్థలమై అయ్యింది. రాజదర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్రచర్చ, వేద పఠనం మరియు నృత్య గానాలతో ఆ ప్రదేశం విలసిల్లింది. పూర్వంలాగా జనసమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళం అయింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆబాలగోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బీదర్ ప్రజలు ఎక్కువ కాలం జురణిలో ఉండసాగారు. కానీ ప్రభు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చేయాలని బీదర్ ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభువుతో తమ ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చేయాలని విన్నవించుకున్నారు. వాళ్ల ప్రేమ తెలుసుకుని పిలిచిన వాళ్ళందరి ఇళ్లకు రేపు మధ్యాహ్నం వస్తాను, పూజ స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల జాతుల ప్రజలు తమ ఇంటికి రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభువు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారు చేసుకొని ప్రభు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ జురళీలో ప్రభువు శిష్యమండలి ప్రభు వస్తానని చెప్పారని బీదర్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోహీలు పల్లకి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. చిమన్య, బ్రహ్మచారి, గోపాల్ బువ్వ అందరికీ బీదర్ వెళ్లవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్లడానికి ఆతృత కనబరిచారు. కానీ ప్రభు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవరికీ లేపడానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బీదర్ ప్రజలకు మాట ఇచ్చినట్లుగా ప్రభు వెళ్ళకపోతే ప్రభు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరంలో శాంత చిత్తంతో జపం చేస్తూ కూర్చుని ఉంది. మధ్యాహ్నం అయింది. ప్రభు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభు ఎందుకు నిద్రించారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు యొక్క నిద్ర ఒక క్షణం, ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బీదర్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్తా అంటూ నిల్చున్నారు. ప్రభుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, ఆరతి జరిగింది. ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ ఫలాలు తింటున్నారు. భోజనాలు, తాంబూల దక్షిణలు నడుస్తూ ఉన్నాయి. గానం, నాట్యం, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్రచర్చ, వేదపఠనం ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లలో జరుగుతున్నాయి. బీదర్ జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకొని వారు తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక్కడ జురళీలో ప్రభు గాఢ నిద్ర నుండి లేచారు. అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియలేదు. శిష్యులు తొందరగా చెమట తుడిచిన తర్వాత వెంకమ్మ వినయపూర్వకంగా, ప్రభు మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కానీ ప్రభువు సమాధానం చెప్పలేదు. తర్వాత బీదర్ ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభువు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు అసది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువునే అడగాలని ప్రభువు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకొని కనపడ్డారు. శిష్యులకు బీదర్ ప్రజలు ప్రభు అందరి వద్దకు ఒకే సమయానికి వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమట పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బీదర్ పట్టణం విస్తుపోయింది. ప్రభువు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగమహిమ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపడ్డారు. బీదర్ యొక్క ముస్లింలు ప్రభువు యొక్క అద్భుతలీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపైంది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరు ప్రభువు అలౌకిక సామర్థ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజు జురణీకి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తక్కువ తరగతికి చెందిన ముస్లింలకు ప్రభుకీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్ళు ప్రభువును ఇంతగా పూజనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు.
ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్ళకి తెలుసు, కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని, ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరకు వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు, కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించడానికి వస్తానని చెప్పారు. ప్రభువు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకి వెళ్ళి ప్రభు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకుని వెళ్ళి ఒక సింహాసనంపై కూర్చోబెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతుల్లో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళ్తున్నారు. చివరికి పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్థాలను కావాలనే రుమాళ్లు మూసి ప్రభువు ముందు వారి ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువును తినమని చెబుతూ హిందువులు ముస్లింలు ప్రభువుకి ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ల కోరిక. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభుకులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ల శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరు ముస్లింలలో ఈ భావన లేదు. వాళ్లలో కొందరికి ఇది ఇష్టం లేదు, కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ల కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పళ్ళాలపై మూసిన రుమాళ్లు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరు శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమన్యా భయంతో పళ్ళెంపై నుండి రుమాళ్లు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే ఆ పళ్ళాలలోని మాంస పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, ఖజ్జరి పండ్లు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లింలకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లింలకు గర్వభంగం అయింది. ప్రభువులో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమై అందరూ ప్రభువును శరణు వేడుకున్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్ష ఇలా చేయరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనస్సు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్లంతా ప్రభుభక్తులు అయ్యారు. బీదర్లో ప్రభుగాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభువుకి ముస్లింలపై ఉన్న ప్రేమ కావచ్చు. తర్వాత ప్రభు బీదర్లో కొంతకాలం నివసించడం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్రబువ సోలాపూర్, ఖర్గార్, బీదర్లో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. ప్రభువు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులై ఆ విషయం హైదరాబాద్ ప్రాంతంలో కూడా వ్యాపించి అందరూ ముస్లింలు కూడా శిష్యులై భజన చేస్తూ ఉండేవారు. 2 నెలల వరకు ప్రభువు బీదర్లో నివసించారు. రోజు ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు, కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠాలు, భజనలు, ఆరతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దానధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు వేల మంది కోరికలతో వస్తే వారి మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయడానికి డబ్బు కావాలి అనేవారు. కొందరు పెళ్లి చేయడానికి 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలను తీర్చమని వేడుకునేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్ఞికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగములు, ముస్లింలు, పీర్జాద్లు, పకీరులకు ప్రభువు వద్ద నుండి రోజు సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయిలు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది.
ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకుని ఉండేవారు. అక్కడ బర్ఫీ పేడ దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకుని లంగోటీతో అడవుల్లో తిరిగేవారు. కళ్యాణ్, బాల్కి, చాల్కాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నింటినీ కంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తరువాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల, దేశ్ముఖ్ల కోరిక మేరకు గాది స్థాపన చేసి అది నడపడానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సట్కాను, ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ప్రభువు బీదర్ నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్టప్రకారం బస చేస్తూ రాజురి, భాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు, సట్కాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకి బోయీలు ప్రభువును తీసుకుని వస్తూ ఉండగా హుమానాబాదుకు దగ్గరలో 2 నదులు సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడుగూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభు మేన చిక్కుకుపోయింది. బోయిలకు మేనాను ముందుకు తీసుకువెళ్లడానికి వీలు కాలేదు. ప్రభువును కిందికి దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హుమానాబాదుకు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశంలో కిందికి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వవృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇది 2వ రోజు పారాయణం సంపూర్ణం.